హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో ఈగర్ టు అనే మోడల్ వర్బ్ గురించి తెలుసుకుందాం. ఈ టు పక్కన V1 వర్బ్ వచ్చినట్టయితే ఈగర్ ఇన్ఫినిటివ్ అవుతుంది కదా. ఈగర్ పక్కన ఇన్ఫినిటివ్ వాడాలంటే ఈ టు పక్కన కంపల్సరిగా V1 వర్బ్ని యూజ్ చేయాలి. అర్థమైందా లర్నర్స్? ఈ ఈగర్ టుకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మనం ఏదైనా ఒక పనిని ఆతృతగా లేదా తహతహలాడుతూ ఉన్నాను అని చెప్పడానికి వాడాలి. నేను ఏదైనా ఒక పని గురించి, ఏదైనా ఒక వస్తువు గురించి ఆతృతగా వెయిట్ చేస్తున్నాను అనుకోండి, లేదా నేను కొత్త సినిమా చూడడానికి, ఆ సినిమా నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారి సినిమా రిలీజ్ ఉందనుకోండి, ఆ సినిమా చూడడానికి నేను తహతహలాడుతున్నాను, నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ ఈగర్ టును ఉపయోగిస్తారు. అంటే ఏదైనా ఆతృతగా చూడటం, ఏదైనా ఒక బలమైన కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరాలంటే మనం తహతహలాడుతుంటాం కదా. ఇప్పుడు ఆన్లైన్లో ఒక ఆర్డర్ పెట్టామనుకోండి, ఆ ప్రోడక్ట్ ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టామనుకోండి, బాయ్స్ అయితే మొబైల్స్ ఆర్డర్ పెడుతుంటారు కదా, గర్ల్స్ అయితే డ్రెస్ ఆర్డర్ పెడుతుంటారు. అంటే గర్ల్స్ అయితే ఆ డ్రెస్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎప్పుడు వస్తుంది అని తహతహలాడుతుంటాడు, ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారు గర్ల్స్ కదా. ఇప్పుడు ప్రోడక్ట్ ఈరోజు డెలివరీ అవుతుంది అంటే తహతహలా ఆడుతుంటారు, ఆ డ్రెస్ ఎలా ఉంది, ఓపెన్ చేసి త్వరగా చూడాలి ఆ పార్సల్ని అని వెయిట్ చేస్తుంటారు. అదే బాయ్స్ అనుకోండి, ఒక మొబైల్ని ఆర్డర్ పెట్టింటారు, ఆ మొబైల్ వచ్చేంత వరకు దాని మీదనే ధ్యాస ఉంటుంది, అది ఎట్లుంటుంది ఫోను అని కదా. అలా ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక కోసం మనము తహతహలాడుతుంటాం, ఆతృతతో ఉంటామన్నమాట. అట్లాంటప్పుడు ఈ ఈగర్ టుని ఉపయోగిస్తారు. ఈ ఈగర్ టుని అడ్జెక్టివ్గా, అంటే ఈ ఆతృతను అడ్జెక్టివ్గా కూడా ఉపయోగించవచ్చు. అడ్జెక్టివ్ ఏమవుతుంది? ఈగర్లీ అని అవుతుంది. ఈగర్లీ అన్నా, ఈగర్ టు అన్నా అంతా ఒకటే, ఆతృత అని వస్తుంది. ఈగర్లీ అనేది అడ్జెక్టివ్గా ఉపయోగిస్తాము. అంటే ఎల్వై ఉంది కదా, ఇక్కడ ఎల్వై అంటే అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. ఈగర్లీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ ఈగర్ పక్కన ఇన్ఫినిటివ్ వాడాలంటే ఈ టు పక్కన కంపల్సరిగా V1 వర్బ్ యూజ్ చేయాలి. ఈగర్ టు పక్కన కంపల్సరిగా V1 వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి ఈ ఈగర్ టు వచ్చినప్పుడు. అర్థమైందా లర్నర్స్? ఈ ఈగర్ టు అనేది మన ఫీలింగ్ని తెలుపుతుంది కదా. సో ఫీలింగ్స్ తెలిపేటప్పుడు ఏం వాడతాము? బీను వాడతాం కదా. ఈ బీ ఫార్మ్స్ క్లాస్లోనే నేను మీకు చెప్పాను, స్టేట్ అండ్ ఫీలింగ్స్ని తెలపడానికి ఈ బీను ఉపయోగిస్తారు అని కదా. ఇక్కడ ఈగర్ అనేది కూడా మన ఫీలింగ్ని తెలుపుతుంది. అంటే మనం ఎలా ఉన్నామో, ఆతృతగా ఉన్నామా లేకపోతే ఎలా ఉన్నాము అనేది తెలుపుతుంది. కనుక ఇక్కడ ఈగర్ టుకి కూడా బీ ఫామ్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఈగర్ టుకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అదేవిధంగా ఈగర్లీ వచ్చినప్పుడు వాక్యాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఐ యామ్ ఈగర్ టు వాచ్ న్యూ మూవీ. నేను యామ్ వచ్చిందంటే ఏమిటి? ప్రెజెంట్, ఇప్పుడు ఉన్నాను అని అర్థం కదా. అంటే ఇది ప్రెజెంట్ వాక్యం అవుతుంది. నేను కొత్త సినిమా, న్యూ మూవీ అంటే ఏమిటి? తెలుగు మీనింగ్ కొత్త సినిమా. టు వాచ్ అంటే ఏమిటి? చూడటానికి ఆతృతగా ఉన్నాను. ఈగర్ టు అంటే ఏమిటి మీనింగ్? ఆతృత కదా. ఆతృతగా ఉన్నాను. ప్రెజెంట్ అయితే నేను కొత్త సినిమా చూడటానికి ఆతృతగా ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. యామ్ అనేది ఇక్కడ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఈగర్ టు అనేది ఇక్కడ మోడల్ వర్బ్ అవుతుంది. వాచ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. న్యూ మూవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈగర్ అనేది ఫీలింగ్ కదా, సో ఇక్కడ బీ ఫామ్ని యూజ్ చేసాము. ఫర్ సపోజ్ ఈ యామ్ బదులు విల్ బీ తీసుకున్నట్టయితే ఈ వాక్యానికి తెలుగు అర్థం విల్ బీ అంటే ఏమిటి? భవిష్యత్తులో ఉంటాను అని అర్థం కదా. భవిష్యత్తులో ఉంటాను, విల్ బీకి మీనింగ్ ఏమవుతుంది? ఉంటాను అని మీనింగ్ అవుతుంది. ఐ విల్ బీ ఈగర్ టు వాచ్ న్యూ మూవీ అనే వాక్యానికి తెలుగు అర్థం నేను కొత్త సినిమా చూడటానికి, విల్ బీ అంటే ఏమిటి?
ఉంటాను కదా. ఆతృతగా ఉంటాను, ఆతృతగా ఉంటాను, ఫ్యూచర్లో ఆతృతగా ఉంటాను కొత్త సినిమా చూడటానికి అని అర్థం. ఫ్యూచర్లో చెప్పాలంటే విల్ బీ అని అంటాము. అది ఇప్పుడు ప్రెజెంట్ కొత్త సినిమా వచ్చింది, నేను చూడడానికి వెయిట్ చేస్తున్నాను, థియేటర్లో ఉంది ఆ సినిమా, నేను థియేటర్కి వెళ్ళి చూడటానికి తహతహలాడుతున్నాను, ఆతృతగా ఉన్నాను అని చెప్పాలంటే ఐ యామ్ ఈగర్ టు వాచ్ న్యూ మూవీ అని చెప్పవచ్చును. ఈగర్ టు అనేది మన ఫీలింగ్స్ని తెలుపుతుంది కాబట్టి బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ను యూజ్ చేస్తారు. ఐ యామ్ ఈగర్ టు గెట్ మై ఆన్లైన్ ఆర్డర్. నేను నా ఆన్లైన్ ఆర్డర్ని, అంటే నేను ఫర్ సపోజ్ ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టాను, ఆ ఆర్డర్ వస్తుంది ఈరోజు, లేదా ఆ ఆర్డర్ని పొందేటప్పుడు టు గెట్ మై ఆన్లైన్ ఆర్డర్, నా ఆన్లైన్ ఆర్డర్ను టు గెట్ పొందడానికి. ఈగర్ అంటే ఏమిటి? ఆతృతగా. యామ్ అంటే మీనింగ్ ఏంటి? ఉన్నాను అని అర్థం. నేను నా ఆన్లైన్ ఆర్డర్ పొందడానికి ఆతృతగా తహతహలాడుతూ ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఫర్ సపోజ్ ఐ కాకుండా సబ్జెక్ట్ షీ తీసుకున్నట్టయితే షీ ఈజ్, ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతాం కదా. సో షీ ఈజ్ ఈగర్ టు గెట్ హర్ ఆన్లైన్ ఆర్డర్ అని అవుతుంది. ఆమె ఆన్లైన్ ఆర్డర్ పొందడానికి తహతహలాడుతూ ఉంది అని అర్థం. అంటే ప్రజెంట్ ఇప్పుడు అది జరుగుతుంది అని అర్థం. ప్రజెంట్ వాక్యం అనమాట ఇది. అశోక్ సబ్జెక్ట్గా తీసుకున్నట్టయితే అశోక్ అనే అతని ఆర్డర్ను పొందడానికి లేదా రిసీవ్ చేసుకోవడానికి తహతహలాడుతున్నాడు అని చెప్పాలంటే అశోక్ ఈజ్ ఈగర్ టు రిసీవ్ లేదా గెట్ హిజ్ ఆన్లైన్ ఆర్డర్. అతని ఆర్డర్ను పొందడానికి ఈగర్గా ఉన్నాడు అని అర్థం కదా. అశోక్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకున్నాము. అర్థమైందిలేనా. ఈగర్ టు అనేది ఇక్కడ మోడల్ వర్బ్ అవుతుంది. గెట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. హిజ్ ఆన్లైన్ ఆర్డర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ టు వచ్చిందనుకోండి, టు వచ్చినప్పుడు కంపల్సరీగా పక్కన V1 వర్బ్ వాడాలి. ఇన్ఫినిటివ్ అవుతుంది కదా. 2 + V1 వర్బ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటివ్ అవుతుంది. ఈగర్ పక్కన ఇన్ఫినిటివ్ వాడాలంటే ఇలా ఈగర్ అని వాడాలి ముందర. ఈగర్లీ అని ఎప్పుడు వాడతాము అని అంటే అడ్జెక్టివ్గా మనం అనుకున్నప్పుడు. ఈగర్లీ LY వచ్చింది అనుకోండి, అది అడ్జెక్టివ్ అవుతుంది కదా. ఈగర్లీ అనేది కూడా ఫీలింగే. ఈగర్ టు అనేది కూడా మన ఫీలింగ్ని తెలుపుతుంది. సో ఈగర్లీ అనేది ఫీలింగ్ కాబట్టి బీ ఉంటుంది. ఈగర్లీ, ఈగర్ టు అని యూజ్ చేసినప్పుడు బీ ఫార్మ్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే ఇది ఫీలింగ్ కాబట్టి. ఈగర్ అనేది మన ఫీలింగ్ని తెలుపుతుంది కాబట్టి ఖచ్చితంగా బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తారు. హీ ఈజ్ ఈగర్ టు సింగ్. అతను పాడటానికి, అతని కోరిక ఉంది, పాడటం అతని కోరిక అనుకోండి. అతను ఎలా ఉన్నాడు ఇప్పుడు? పాడటానికి ఈగర్గా అంటే ఆతృతగా ఉన్నాడు. అతను పాడటానికి ఆతృతగా ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఈజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఈగర్ టు అనేది మోడల్ వర్బ్ అవుతుంది. సింగ్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఈగర్ పక్కన ఇది ఇన్ఫినిటివ్ అవుతుంది. ఈగర్ పక్కన ఇన్ఫినిటివ్ వాడాలంటే 2 + ప్రెజెంట్ వర్బ్ మాత్రమే ఉండాలి ఇక్కడ. ఈగర్లీ అని తీసుకున్నప్పుడు ఈ 2 పక్కన సింగ్ అవసరం లేదు. టు సింగ్ అంటే 2 + ప్రెజెంట్ వర్బ్ అవసరం లేదు. ఈగర్లీ అని వాడితే చాలు. అర్థమైందా? ఎక్సైటెడ్, ఎంథ్యూజియాజం తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉత్సాహం అని అవుతుంది. ఈగర్లీ అంటే తహతహ, ఆతృతగా. అంటే మనకు ఏదైనా కోరిక ఉన్నప్పుడు మనం ఆతృతగా వెయిట్ చేస్తుంటాం అనుకోండి, ఆతృతగా చూస్తూ ఉంటాము. ఏదైనా ఒక ఫుడ్ మనకి ఇష్టమైన ఫుడ్ చేశారనుకోండి ఇంట్లో, దాన్ని ఆతృతగా మనం వెయిట్ చేస్తుంటాం తినడానికి కదా. సో అట్లాంటప్పుడు ఈగర్లీ అని అనవచ్చును. ఈ ఉత్సాహం వేరు, తహతహలాడటం వేరు. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు ఈ ఈగర్లీ ఎలా యూస్ చేస్తామో అని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్. నేను
చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. ఇంకా నేను తహతహలాడిపోతున్నాను. ఇంకా నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. అంత ఆత్రంగా నేను ఉన్నాను అని చెప్పాలన్నప్పుడు ఈ ఈగర్లీ, ఈగర్ టుని ఉపయోగిస్తారు. అర్థమైందా రన్నర్స్? ఈగర్లీ వచ్చింది కనుక ఇక్కడ టు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఈగర్ పక్కన ఇన్ఫినిటివ్ వాడాలన్నప్పుడు ఈగర్ ప్లస్ ఇన్ఫినిటివ్ వాడాలి. ఈగర్ పక్కన ఇన్ఫినిటివ్ వాడాలన్నప్పుడు ఈగర్ ప్లస్ టు ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 వాడాలి. ఇక్కడ ఎల్వై అనేది అడ్జెక్టివ్గా తీసుకున్నాం కనుక ఈగర్లీ అని యూజ్ చేయవచ్చును. మళ్ళీ పక్కన ఇన్ఫినిటివ్ వాడాల్సిన అవసరం లేదు. ఈగర్ అని వచ్చినప్పుడు మాత్రమే ఈ టూ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ వాడాలి. అర్థమైందా లెర్నర్స్? ఐ ఆమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ అనే వాక్యానికి తెలుగు అర్థం నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. యామ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వెరీ ఈగర్లీ వెయిటింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ ఆమ్ వెయిటింగ్ వెరీ ఈగర్లీ ఫర్ మై పార్సల్. నేను నా పార్సల్ కోసం చాలా ఆతృతగా తహతహలాడుతూ వెయిట్ చేస్తూ ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. యామ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వెయిటింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. వెరీ ఈగర్లీ ఫర్ మై పార్సల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది ఇటు సైడు, ఇది ఇటు సైడ్ ఎలా అయినా యూజ్ చేయవచ్చును. ఇలా అయినా యూజ్ చేయవచ్చును, ఇలా అయినా యూజ్ చేయవచ్చును. ఐ ఆమ్ వెయిటింగ్ వెరీ ఈగర్లీ అని అయినా యూజ్ చేయవచ్చును. ఐ ఆమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ అని యూజ్ అయినా చేయవచ్చును. ఎలా అయినా యూజ్ చేయవచ్చును. ఇక్కడ ఈగర్లీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. షీ ఈజ్ ఈగర్ టు నో అబౌట్ దట్ మ్యాటర్స్ అంటే ఆమె ఆ మ్యాటర్స్ గురించి తెలుసుకోవడానికి ఆతృతగా ఉంది. ఆ మ్యాటర్స్ గురించి తెలుసుకోవడానికి ఆమె ఆతృతగా ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఏదైనా ఒక మ్యాటర్ ఉందనుకోండి, అంటే ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఆ విషయం తెలుసుకోవడానికి ఆమె చాలా ఆతృతగా, ఆశగా ఎదురు చూస్తూ ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఈజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఈగర్ టు అనేది ఇక్కడ మోడల్ వర్బ్ అవుతుంది. ఈగర్ వచ్చిన తర్వాత పక్కన టుని వాడాలి. ఈ టు వాడిన తర్వాత కంపల్సరీగా పక్కన V1 వర్బ్ వాడాలి. ఈగర్లీ అని వాడిన తర్వాత పక్కన ఈ టు తర్వాత ప్రెజెంట్ వర్బ్ వాడాల్సిన అవసరం ఉండదు కదా. టు పక్కన ప్రెజెంట్ వర్బ్ వాడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు ఈ ఈగర్లీ అంటే ఎల్వై ఈ ఈగర్ని అడ్జెక్టివ్గా తీసుకున్నప్పుడు, అంటే ఈగర్లీ అని వచ్చినప్పుడు ఈ టు ప్లస్ V1 వర్బ్ వాడాల్సిన అవసరం ఉండదు. నో అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. అబౌట్ దట్ మ్యాటర్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీఆర్ ఈగర్ టు టేక్ బ్రేక్ టు హ్యావ్ అవర్ లంచ్. మేము మా లంచ్ తినుటకు బ్రేక్ తీసుకోవడానికి ఆతృతగా ఉన్నాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మేము తినడానికి బ్రేక్ తీసుకోవడానికి ఆతృతగా ఉన్నాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఈగర్ టు అనేది ఇక్కడ మోడల్ వర్బ్ అవుతుంది. టేక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. బ్రేక్ టు హ్యావ్ అవర్ లంచ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ ఈజ్ ఈగర్లీ థింకింగ్ అబౌట్ దట్ కార్. మార్కెట్లో కొత్త కార్ రిలీజ్ అయింది అనుకోండి, కొత్త కార్ వచ్చింది. అతను ఆ కార్ గురించి థింక్ చేస్తూ అంటే ఆలోచిస్తూ, ఈగర్లీ అంటే ఆతృతగా ఆలోచిస్తూ ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఈగర్లీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. థింకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అబౌట్ దట్ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. చూసారా, ఇక్కడ ఎల్వై అంటే ఈగర్లీ అనేది అడ్జెక్టివ్గా తీసుకున్నప్పుడు పక్కన టూ లేదు, అదేవిధంగా V1 టూ పక్కన V1 కూడా లేదు. సో ఇలా థింకింగ్ అంటే V4 కూడా వాడవచ్చును ఈగర్లీ అని తీసుకున్న తర్వాత. అర్థమైందలన్నా, ఈగర్లీ అంటే అడ్జెక్టివ్గా తీసుకున్నప్పుడు ఈ పక్కన ఏదైనా వాడవచ్చును. V1 వాడాలి అని రూల్ అయితే ఏమీ లేదు. ఇక్కడ ఎల్వై అని తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి.
వి వెంట్ ఇన్ టు ద సినిమా హాల్ ఈగర్లీ. మేము సినిమా హాల్లో వెళ్ళాము. ఎలా వెళ్ళాము? ఈగర్లీ అంటే ఆతృతగా వెళ్ళాము. ఆ సినిమా ఎలా ఉంటుంది, ఏంటి, బాగుంటుందా, బాగుండదా అని ఆతృతగా ఆలోచిస్తూ ఆతృతగా వెళ్ళాము. ఎలా ఉంది ఆ సినిమా, బాగుందేమో బాగుందేమో అని అనుకుంటూ ఉంటారు కదా, అట్లాంటప్పుడు ఈ ఆతృత అని యూజ్ చేయండి. ఈగర్లీ అంటే ఏంటి? ఆతృతగా. ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి, కోరిక ఉన్నప్పుడే కదా మనము దాన్ని ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ ఈగర్లీ, ఈగర్ టు వచ్చినప్పుడు కంపల్సరిగా పక్కన V1 వర్బ్ని వాడండి. అర్థమైందలన్నా. సో వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వెంట అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. ఇంటూ ద సినిమా హాల్ ఈగర్లీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈగర్లీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందలన్నస్. ఈగర్లీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. ఈగర్ వచ్చినప్పుడు పక్కన టు కంపల్సరీగా వాడాలి. ఈ టు పక్కన వచ్చినప్పుడు కంపల్సరీగా V1 వర్బ్ని యూజ్ చేయాలి. ఈగర్లీ, ఈగర్ టుకు మీనింగ్స్ ఏమవుతాయి? ఏదైనా ఒక బలమైన కోరిక ఉన్నప్పుడు మనం దానికోసం ఆతృతగా వెయిట్ చేస్తుంటాం కదా, అలాంటప్పుడు ఈ ఈగర్ను యూజ్ చేస్తారు. ఈగర్లీ అంటే ఏంటి? ఆతృతగా ఉండటం, ఆతృత, తహతహలాడటం అని అర్థం. ఈ ఈగర్లీ, ఈగర్ టు అనేవి ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఈ ఈగర్ అనేది మన ఫీలింగ్ని తెలుపుతుంది కాబట్టి సో బీ ఫామ్ని యూజ్ చేయాలి. అర్థమైందలేనా? ఈజ్ అనేది కూడా బీ ఫామ్ అవుతుంది, ఆర్ అనేది బీ ఫామ్ అవుతుంది, తర్వాత యామ్ అనేది కూడా బీ ఫామే అవుతుంది కదా. సో ఈగర్ అనేది ఇక్కడ మన ఫీలింగ్ని తెలుపుతుంది కాబట్టి బీ ఫామ్ని యూజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.